హలో ఎవ్రీవన్. ఈరోజు పన్నీర్తో బిర్యానీ చేద్దామని రెడీ చేశాను. ఇంతకుముందే మీకు పన్నీర్తో బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలియజేయడం జరిగింది. ఇప్పుడు పన్నీర్తో బిర్యానీ ఏ విధంగా చేస్తాము అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు స్టవ్ ఆన్ చేసి ఒక 2-3 స్పూన్లు అయితే ఆయిల్ వేయాలి. తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ ఇవి మనము వాడాలి. ఈ ఇంగ్రీడియంట్స్ కూడా మరొక్కసారి చూడండి. తర్వాత మనం తీసుకున్నాం పన్నీర్ని కూడా ఇందులో వేసేస్తున్నాము. పన్నీర్ కూడా కొంచెం వేగిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ కూడా అందులో బఠానీలు, తర్వాత ఇది మొక్కజొన్నలు, తర్వాత టమాటో ముక్కలు, పుదీనా, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా ఈ పోపులో వేయాలి. తర్వాత లాస్ట్కి అయితే రైస్ వేయడం జరుగుతుంది. ఇలా ఫ్రై అవడంతో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ని కూడా వేయండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఐటమ్స్ అన్నీ చూస్తే మీకు అర్థమవుతుంటుంది. ఈరోజు నేను కుకింగ్ వీడియో చేస్తున్నాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వావిలాల స్వరూపరాణి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ, ముఖ్యంగా పన్నీర్తోని బిర్యానీ చేద్దామని ప్లాన్ చేశాను. అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. మనకు నేను యాక్చువల్గా యూఎస్ఏలో ఉన్నాను కాబట్టి ఎక్కువ ఫ్రోజన్ ఇక్కడ దొరుకుతుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ముందు పన్నీరు, తర్వాత పన్నీరును చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. తర్వాత ఇవి ఒక లాంటి బీన్స్ టైప్,
ఇవి కూడా తీసుకున్నాను. తర్వాత ఇవేమో మనకు మొక్కజొన్నలు, తర్వాత ఇదేమో కొరియాండరు, తర్వాత ఇవైతే మసాలా దినుసులు. నేనైతే ఎక్కువ మసాలా యూజ్ చేయను, చాలా తక్కువ యూజ్ చేస్తాను. ఇవి మన లవంగాలు, చెక్క, తర్వాత బిర్యానీ ఆకు, తర్వాత కొంచెము ఇవి నట్స్ తీసుకున్నాను, కాజులు. తర్వాత ఇదైతే రైస్ నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత ఇందులో కావాల్సినవి ఏంటంటే, మనం బిర్యానీలకు వెజిటేబుల్ అన్నప్పుడు ఏవైనా తీసుకోవచ్చు, కానీ నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేద్దామని నేను అనుకున్నాను. కొంచెం క్యారెట్ అవసరం ఉండే, కానీ క్యారెట్ లేదు, క్యారెట్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇది క్యాప్సికమ్ ముక్కలు, తర్వాత టమాటో, తర్వాత ఉల్లిపాయలు, తర్వాత పుదీనా, తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకోవడం జరిగింది. 4-5 పచ్చిమిరపకాయలు మనకు కారంకు సరిపోయినంత తీసుకోవాలి. తర్వాత 1 స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇవి నానబెట్టాను. తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే సాల్ట్, కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్. వీళ్ళైతే ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీటితో నేను మీకు బిర్యానీ ఏ విధంగా చేయడం అనేది తెలియజేస్తున్నాను. దీంట్లోకి మనకు రైతా కూడా తయారు చేయాలి కాబట్టి ఈ రైతా ఐటమ్స్ కూడా ఇక్కడ రెడీ చేసుకున్నాను. ఇదైతే మనం పెరుగు, దీన్ని కొంచెం వాటర్ కలిపి రెడీ చేశాను. కొంచెం అందులో సాల్ట్ కూడా వేసాను. నెక్స్ట్ ఏం లేదు, మనము ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తర్వాత ఇది క్యాప్సికమ్ ముక్కలు, ఇవి టమాటో ముక్కలు, తర్వాత ఇది కొరియాండర్, ఇవన్నీ కలిపేస్తే రైతా రెడీ అయిపోతుంది. దీనిలోకి రైతా చాలా బాగుంటుంది. బిర్యానీకి అయితే ఈ ఐటమ్స్ తీసుకోవడము జరిగింది. ఇవి ఏ విధంగా కుక్ చేయడం అనేది మీకు నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోలను ఆదరించండి, ప్రోత్సహించండి. బిర్యానీ టు వెజిటేబుల్ రైస్ ఈ విధంగా మనము పోపు వేసుకున్న తర్వాత ఈ విధంగా మగ్గుతుంది. మనం ఇప్పుడు రైస్ ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. పన్నీర్తో బిర్యానీ ఈ విధంగా తయారు చేస్తుంది. ముందు మనము గిన్నెలో ఆయిల్ వేయాలి, తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ ఆకులు, తర్వాత లవంగాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని కొంచెం కాజు కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలను వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత మనం కడిగి నానబెట్టుకున్న రైస్ను కూడా వేసేసుకున్న తర్వాత ఒక కప్పుకు సుమారుగా 2 కప్స్ లేకపోతే కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేయాలి. నేనైతే 2 కప్స్ రైస్ తీసుకున్నాను, దానికి 4 కప్స్ వాటర్ వేడి చేసి ఇందులో యాడ్ చేశాను. ఈ విధంగా వెజిటేబుల్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ రెడీ అవుతుంది. ఇందులో మనకు కావాల్సిన బీన్స్, పచ్చి బఠానీలు కానీ, క్యారెట్స్ కానీ కూడా వేసుకున్నట్లయితే హెల్తీ బిర్యానీ ఫుడ్ చాలా తక్కువ టైంలో కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనము ఈ రైతాను కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ రైతాలో కూడా మనము కాస్త సాల్ట్ వేసుకొని పెరుగును కలిపి పెట్టుకొని దీంట్లో ముందే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, తర్వాత టమాటోలు, కొత్తిమీర, తర్వాత క్యాప్సికమ్, ఇవన్నీ కూడా మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కూడా వేసినట్లయితే
నాకు కావాల్సిన పన్నీర్ బిర్యానీకి రైతా రెడీ అయిపోయింది. ఈ విధంగా బిర్యానీ తయారు చేయడం జరిగింది. మీరు కూడా ఈ పద్ధతిలో తయారు చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత హెల్తీ ఫుడ్ చాలా సులభంగా అయిపోతుంది.